ప్రపంచ యుద్ధాల స్వరూపం పూర్తిగా మారుతుంది. ఒకప్పుడు ఫైటర్ జెట్లు, ట్యాంకులు, భారీ క్షిపణులే ప్రధాన ఆయుధాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు తక్కువ ఖర్చుతో తయారయ్యే డ్రోన్లు యుద్ధరంగాన్ని శాసిస్తున్నాయి. చిన్న డ్రోన్ కూడా భారీ నష్టం కలిగించగలదని ఇటీవల జరిగిన అనేక యుద్ధాలు నిరూపించాయి. ముఖ్యంగా ఆర్టిలరీ గన్స్ను గుర్తించి లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు ప్రపంచవ్యాప్తంగా సైన్యాలకు పెద్ద సవాలుగా మారాయి. ఈ మారుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా ముందు వరుసలో మోహరించిన టోడ్ ఆర్టిలరీ గన్స్ పై ప్రత్యేక యాంటీ డ్రోన్ ప్రొటెక్టివ్ కేజులను ఏర్పాటు చేసింది. ఈ మెటల్ కేజులు డ్రోన్లు నేరుగా గన్ను ఢీకొనకుండా అడ్డుకోవడమే కాకుండా పేలుడు పదార్థాల ప్రభావాన్ని కూడా కొంతవరకు తగ్గించేలా రూపొందించబడ్డాయి. ఇటీవల జరిగిన అంతర్జాతీయ ఘర్షణలు భారత సైన్యానికి ఎన్నో పాఠాలు నేర్పాయి. డ్రోన్ దాడుల వల్ల ఖరీదైన ఆర్టిలరీ గన్స్, రాడార్లు, కమాండ్ పోస్టులు ఎలా ధ్వంసమవుతున్నాయో ప్రపంచం చూసింది. అలాంటి పరిస్థితులు భారత సైన్యంలో తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే ఈ కొత్త వ్యూహం లక్ష్యమని రక్షణ నిపుణులు చెబుతున్నారు. ఆర్టిలరీ అనేది ఏ సైన్యానికైనా వెన్నుముక లాంటిదే. శత్రువుపై దూరం నుంచి భారీ ఫైరింగ్ చేయడంలో ఫిరంగుల పాత్ర ఎంతో కీలకం. అలాంటి వ్యవస్థలు డ్రోన్ దాడుల్లో దెబ్బతింటే మొత్తం ఆపరేషన్పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు గన్స్ను కాపాడేందుకు ప్రత్యేక రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. ఇది కేవలం ఒక మెటల్ కేజ్ మాత్రమే కాదు, భారత సైన్యం అమలు చేస్తున్న సమగ్ర యాంటీ డ్రోన్ వ్యూహంలో ఇది ఒక భాగం. ఇప్పటికే భారత సైన్యం యాంటీ డ్రోన్ జామర్లు, రాడార్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నాలజీ, లేజర్ ఆధారిత డ్రోన్ నిర్వీర్య వ్యవస్థలపై కూడా వేగంగా పనిచేస్తుంది. భవిష్యత్తులో యుద్ధాల్లో డ్రోన్లను ఎదుర్కొనేందుకు బహుళ స్థాయి రక్షణ వ్యవస్థను నిర్మిస్తుంది. ఈ కొత్త రక్షణ వ్యవస్థల వల్ల యుద్ధరంగంలో ఆర్టిలరీ గన్స్ ఎక్కువ కాలం సురక్షితంగా పనిచేసే అవకాశం ఉంటుంది. డ్రోన్ దాడుల సమయంలో నష్టం తగ్గుతుంది. అత్యవసర పరిస్థితుల్లో గన్స్ ను వెంటనే మరో ప్రాంతానికి తరలించే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఆపరేషనల్ రెడీనెస్ ను మరింత పెంచుతుందని రక్షణ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవలి సంవత్సరాలలో భారత రక్షణ రంగంలో వేగంగా ఆధునీకరణ చేపడుతుంది. స్వదేశీ ఆయుధాల తయారీ, అత్యాధునిక క్షిపణులు, డ్రోన్లు, యాంటీ డ్రోన్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నాలజీలపై భారీ పెట్టుబడులు పెడుతుంది. ఈ యాంటీ డ్రోన్ ప్రొటెక్టివ్ కేజుల ఏర్పాటు కూడా అదే దిశలో మరో కీలక అడుగు భావిస్తున్నారు. ఇక భవిష్యత్తు యుద్ధాలు టెక్నాలజీ ఆధారంగా సాగనున్న నేపథ్యంలో సైనికులు ప్రాణాలను కాపాడడంతో పాటు విలువైన యుద్ధ సామాగ్రిని రక్షించడంలో ఇలాంటి చర్యలు కీలక పాత్ర పోషించనున్నాయి. డ్రోన్ యుగంలో యుద్ధ వ్యూహాలు వేగంగా మారుతున్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా భారత సైన్యం కూడా తన ఆయుధ వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తుంది. ఫిరంగులకు ఏర్పాటు చేసిన ఈ యాంటీ డ్రోన్ కేజులు భవిష్యత్తు యుద్ధాల్లో ఎంత ప్రభావవంతంగా నిలుస్తాయో చూడాలి.